ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రజలే కాకుండా భారతదేశంలో ఉన్నటువంటి తెలుగు ప్రజలు మరి నార్త్ ఇండియాలో ఉన్నటువంటి ఎంతోమంది కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ ప్రమాణ స్వీకారం కోసం ఎదురు చూశారు. దానికి కారణం ఏంటి? 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలన అవినీతి, అరాచకాలు, అక్రమాలతో కూడుకుంది. ఎప్పుడైతే ఈ ప్రభుత్వాన్ని దించుదామని ప్రతి ఒక్కళ్ళు కూడా కసితో వేరే దేశాల నుంచి కూడా వేరే రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి ఓట్లు వేయడం జరిగింది. అదేవిధంగా ఉద్యోగస్తులు కూడా ఈరోజు ఈ మోడీ గారు వచ్చి ప్రమాణ స్వీకారానికి, అదేవిధంగా అమిత్ షా గారు, అదేవిధంగా నడ్డాజీ, గడ్కరీ, ఎంతోమంది ముఖ్యమంత్రులు వీళ్ళందరూ కూడా వచ్చి కేవలం ఆంధ్ర రాష్ట్రం మీద ఒక మంచి ప్రేమతో ఈ రాష్ట్రాన్ని డెవలప్ చేయాలని ఉద్దేశం ఇంతమంది రావడం జరిగింది. అదేవిధంగా చిరంజీవి గారు, రజనీకాంత్ గారు కూడా మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు డెఫినెట్గా ఈ 5 సంవత్సరాలు అభివృద్ధి చేసి చూపిస్తారు. ఎవరైతే ఈ రాష్ట్రంలో ఈ 5 సంవత్సరాలు మీ పొలాలు కానీ మీ స్థలాలు కానీ లాక్కున్నారో వాటిని వెనక్కిప్పించే బాధ్యత ఈ కూటమి తీసుకుంటుంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ యొక్క అరాచక పరిపాలనకి మీ ఓటు ద్వారా తీర్పు ఇచ్చినందుకు, కూటమికి విజయం చేకూర్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అదేవిధంగా కేంద్రంలో కూడా మరి కూటమి మంత్రులు ఉన్నారు, రాష్ట్రంలో కూడా కూటమికి సంబంధించిన మంత్రులు ఉన్నారు కాబట్టి కలిసి డెవలప్ చేసే అవకాశం ఉంది. కాబట్టి తప్పకుండా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందని భావిస్తున్నాను.